దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం దావీదు సొలొమోను రాజ్యములు అయిపోయినాయి, గతించిపోయినాయి. సొలొమోన్ రాజు తర్వాత ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు అయిపోయింది. అంటే 100 సంవత్సరాలు వేసుకోండి. 70వ సంవత్సరంలో ఆల్మోస్ట్ వారు ఈ కీర్తన రాశారు. అంటే ఎప్పుడు వారు చెరగొని పోబడిన తర్వాత అంటే వారు బానిసలుగా ఉన్న తర్వాత అప్పుడు ఈ కీర్తన రాయబడింది. అంటే ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు అయిపోయింది. వారు చెరలో ఉండి, అంటే శిక్షను అందుచు పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుతూ. ఇక్కడ చూడండి, ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో మీరు ఆలోచించండి, ఒకసారి గమనించండి. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఏంటి అంటే, నీకు నేను ఇసుక రేణువులంత గొప్ప సంతానాన్ని ఇస్తాను అని చెప్పి, నీ సంతతి వారు 400 సంవత్సరాల కంటే ఎక్కువ ఐగుప్తులో బానిసత్వంలో ఉంటారని చెప్పాడు. అబ్రహాముకి చెప్పాడు దేవుడు అది. అబ్రహామును అప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? అబ్రహాముని కల్దీల ప్రాంతం నుంచి తీసుకొచ్చాడు. ఎక్కడికి? కనాను దేశానికి కదా. ఎక్కడో దేశం కాని దేశం అది, ఇరాక్ దేశం అది. ఇప్పుడు ఈ రోజున ఇరాక్ దేశం అది. ఇరాక్ నుంచి ఇస్రాయేల్ దేశానికి ఎన్ని మైళ్ళు తెలుసా? 1000 మైళ్ళు, అంటే 1500 కిలోమీటర్లు. ఖాళీ నడకన వచ్చాడు అబ్రహాము వృద్ధాప్యంలో, 75 సంవత్సరాల వయసులో. తన భార్య ఇద్దరు కలిసి, తనతో పాటు బాబాయ్ నేను కూడా వస్తా అంటే లోతును కూడా తీసుకొచ్చాడు. ప్రైజ్ గాడ్. గొర్రెల కాపరి అబ్రహాం యాక్చువల్గా. అంటే గొర్రెల కాపరి అంటే పెద్దగా మందలేమి లేవు ఆయన దగ్గర. అప్పుడు ఏదో అందరూ గొర్రెలు కాస్తారు ఆ రోజుల్లో. అయితే ఇక్కడ విషయం చూడండి. వాళ్ళు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. కల్దీల ప్రాంతం నుంచి కనాను దేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ నీ బిడ్డలందరూ, నీ కుమారులు అంటే నీ సంతానం వారు, నేను ఈ దేశాన్ని నీకు ఇచ్చానని చెప్పాడు కదా అబ్రహాంకి. ఏ దేశాన్ని? కనాను దేశాన్ని ఇచ్చానని చెప్పాడు కదా. మరి ఇచ్చినప్పుడు అక్కడే ఉండాలి కదా వాళ్ళు. అక్కడ లేరు. కానీ దేవుడు కూడా అదే చెప్పాడు, మీరు ఇక్కడ ఉండరు, నేను ఈ దేశాన్ని మీకు ఇచ్చాను, కానీ మీ సంతతి వారందరూ బానిసలుగా ఐగుప్తులో ఉంటారు. 400 సంవత్సరాలు ఉంటారు. అంటే అది కూడా కొద్ది రోజులు కాదు, 400 సంవత్సరాలు ఉంటారు వాళ్ళు వాస్తవంగా బానిసత్వంలో ఉన్నది 430 సంవత్సరాలు, 430 years. ఎక్కువే ఉన్నారు ఇంకా దేవుడు చెప్పిన దానికంటే. 400 సంవత్సరాలు దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. అంటే వాళ్ళ మెడలు వంచట్ల వాళ్ళు. అంటే పూర్తిగా దేవుడు అణిచిన దాకా, వాళ్ళ గర్వము అహంకారము అణిచిన దాకా, వారి మెడలను వంచిన దాకా దేవుడు బానిసత్వంలో ఉంచుతాడు. అంటే దేవుడికి ఇష్టం లేదు యాక్చువల్గా బానిసత్వంలో ఉండాలి వీళ్ళని. దేవునికి ఇష్టం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలని. ఆమెన్. కానీ వారి మూర్ఖతను బట్టి, వారి యొక్క గుణ లక్షణములను బట్టి, అహంభావమును బట్టి వారు చెరసాల్లో అంటే బానిసత్వంలో ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు మోషే ద్వారా విడుదల నొందారు. అరణ్యంలో మళ్ళీ 40 సంవత్సరాలు ఉన్నారు. అక్కడక్కడే సంచరిస్తున్నారు అరణ్యంలో. అసలు ఎవరు సంచరించమన్నారు వాళ్ళని? అది 3 దినముల కాలి బాట, నడకతో వెళ్తే 3 దినాల్లో ఐగుప్తు నుంచి వెళ్ళిపోవచ్చు కనాన్ దేశానికి. అంతమంది ప్రజలు కలిసినా కూడా వెళ్ళిపోవచ్చు 3 దినాలు, మహా అంటే 4 దినాలు ఖాళీ నడకతో నడిస్తే. కానీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టిందన్నాడు దేవుడు? ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందని రాసి ఉంది వాక్యంలో? వాళ్ళ మూర్ఖతను బట్టి. సరే, 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో నుంచి బయటికి అడుగుపెట్టిన వాడు ఒక్కడు కూడా బ్రతకల. అందరూ అరణ్యంలో రాలిపోయారు. అందరూ ఏదో ఒక విధంగా దేవునికి వ్యతిరేకం చేసి పాపం చేసి చచ్చిపోయారు అక్కడే. కానీ అరణ్యంలో పుట్టి పెరిగిన 40 సంవత్సరాల వయసు, అంటే వాళ్ళ నుంచి అంతకంటే చిన్నోళ్ళు, పాలు తాగే పిల్లలంత వరకు, సలీం అంతటోళ్ళు, సలీం కంటే చిన్నోళ్ళు, సలీం కంటే పెద్దోళ్ళు, నా వయసు అంతవరకు అరణ్యంలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. ఒక యెహోషువ కాలేబు తప్ప.
యెహోషువ కాలేబుకి 80 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి. ఎందుకు యెహోషువ కాలేబు తప్ప వేరే వాళ్ళందరూ చచ్చిపోయారు ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళు బయటికి? వాళ్ళ పిల్లల్ని దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే, దేవుడికి ఏం కావాలంటే మనస్సు కావాలి, హృదయం కావాలి. హల్లెలూయా. మెడలు వంచని జనాంగముగా ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఆమేన్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ వాక్యము ఏమని రాస్తున్నాడంటే, బబులోనులో, అలాగే పర్షియా దేశంలో, అలాగే అస్సిరియాలో, 3 దేశాలలో, పెద్ద పెద్ద దేశాలు ఇవి, చిన్న చిన్న దేశాలు కాదు, పెద్ద పెద్ద దేశాలలో బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. చుట్టుప్రక్కల అందరూ ఒకే దేశంలో మళ్ళీ బందీలుగా లేరు, బానిసలుగా లేరు. ఇప్పుడు 3 దేశాలకి బానిసలుగా అయిపోయారు. అంతకుముందేమో అబ్రహాం తర్వాత సంతానము యాకోబు సంతతి వారు ఐగుప్తులో, జస్ట్ ఐగుప్తు ఒక్క దేశంలోనే బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు 3 దేశాలకు బానిసలు అయిపోయారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే బానిసలుగా కూడా వాళ్ళు ఒక దగ్గర లేరు, స్కాటర్ అయిపోయారు, విభజింపబడిపోయారు పూర్తిగా. చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయాడు. తల్లి ఒక చోట బానిసగా అయిపోతే పిల్ల ఒక చోట బానిస అయిపోయింది. కుమారులు ఒక చోట ఒక దేశానికి బానిసలు అయిపోయారు. ఒకరి ముఖం ఒకరు ఫోన్లు లేవు ఆ రోజుల్లో, ఫోన్లు లేవు, సెల్ ఫోన్లు, వీడియో కాల్ చేయడానికి. వాళ్ళు అక్కడే ఉండి కొంతమంది అక్కడే చచ్చిపోయారు బానిసలుగానే. వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళు 70 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికి. అక్కడ పుట్టిన వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చినాయి. అక్కడ చాలామంది రాలిపోయారు బానిసత్వంలోనే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నీ కుమారుడికి చేసినటువంటి, ఎవరు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటి కుమారుడు ఎవరు? దావీదు. హల్లెలూయా. ఎవరు ఈ దావీదు? యూదుడు. ఇశ్రాయేల్ని రక్షించింది ఆజానుబాహుడు, ఆ రాక్షసుడు వంటి యోధుడు, ఫిలిస్తీయుడు, అనాకు వంశస్థుడు, అంటే వాడు రాక్షస జాతి, గొలియాత్. వాడి నుంచి కూడా, వాడిని సైతం ఓడించాడు నీ దాసుడు. ఇశ్రాయేల్ని కాపాడాడు. నీవు చేసిన నిబంధనను బట్టి మరి ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు అని చెప్పి ఇక్కడ రాశాడు. హల్లెలూయా. ఏమని రాశాడు అక్కడ? 24వ వచనం చూడండి. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ఎవరిని అంటున్నాడు? ఇది దావీదుని అంటున్నాడు. అంటే దావీదు చనిపోయాడు, దావీదు లేడు. దావీదుకు చేయబడినటువంటి వాగ్దానమును బట్టి యూదులందరినీ దేవుడు వారి కొమ్మును ఎత్తుతాడంట. నేను చెప్పాను కదా, కొమ్ము అంటే ఏంటి? ఓన్లీ ధనికులకు ఉంటుంది ఆ కొమ్ము. తల మీద ఇట్లా ఒక కొమ్ములాగా ఉంటుంది ఆ రోజుల్లో. అది ఉంది అంటే వాళ్ళు రిచ్ పీపుల్ అనమాట, వాళ్ళు ఐశ్వర్యవంతులు, వారు దేవుని చేత దీవించబడినటువంటి వ్యక్తులు, అలాగే వారు దేవుని చేత ఎంచుకోబడినటువంటి వారు. హల్లెలూయా. ఆ కొమ్ము దేనికి సూచన అంటే, చెప్పాను కదా, దేవుని ఐశ్వర్యవంతులు, దేవుని దృష్టికి దేవుని చేతిలో ఉన్నటువంటి వారు, దేవుని దయ పొందిన వారు. దేవుడే అంటున్నాడు, వారి కొమ్మును నేను ఎత్తుతాను, నా విశ్వాస్యతను బట్టి, నా నమ్మకత్వాన్ని బట్టి, నేను నమ్మదగిన దేవుణ్ణి కాబట్టి వారి కొమ్మును నేను పైకెత్తుతాను. ఎవరి కొమ్ముని? దావీదు కొమ్ము. హల్లెలూయా. ఎవరి దావీదు? పితరుడైన దావీదు, ఇశ్రాయేలులకు రక్షకుడు, అంటే రక్షించిన వాడు ఒకప్పుడు ఇశ్రాయేల్ని. అలాగే యూదులకు ఇప్పుడు తను రాజుగా ఉన్నాడు, తండ్రిగా ఉంటున్నాడు. యూదులను కాపాడడానికి మూల పురుషుడై ఉన్నాడు. దేవుడు తన సింహాసనాన్ని స్థిరపరచుటకు ఆయన చేసిన నిబంధనను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. అయితే దేవుని బిడ్డలారా, ఎవ్వరికి స్కోప్ ఉండదు. బానిసలుగా ఉన్నారు, చెల్లా చెదరైపోయారు ఇశ్రాయేలీ అందరూ. ఎవ్వరికి నిరీక్షణ లేదు, ఎవ్వరికి నమ్మకం లేదు. ఇక మీదట మళ్ళీ మనము ఇంత పెద్ద చక్రవర్తుల చేతిలో నుండి విడుదల పొంది మనం మళ్ళీ వాగ్దాన దేశంలోకి వెళ్తామని చెప్పి ఎవ్వరికి నమ్మకాలు లేవు. చాలామంది ఆ దేశంలోనే చనిపోయారు.
ఏ దేశంలో? బానిసలుగా. హల్లెలూయా. అలాంటిది మళ్ళీ నీ దాసుడైనటువంటి దావీదుకు చేసినటువంటి నిబంధనను బట్టి మమ్మల్ని విడుదల చేస్తావని చెప్పి వారు, ఆ కీర్తనకారుడు ఇది రాస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అయితే ఇశ్రాయేల్ని కాపాడా అంటే కాపాడాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ని మళ్ళీ తీసుకొచ్చాడా వాగ్దాన దేశానికంటే? మళ్ళీ తీసుకొచ్చాడు. హల్లెలూయా.